మేము తాడేపల్లిగూడెం గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మదర్లీ తరఫున యాలంగి గ్రామంలో ఉన్నటువంటి అమ్మ ఫ్యాషన్స్, ఈ వరలక్ష్మి, భవానీ అందరూ కలిపి ఒక టైలరింగ్ యూనిట్గా పెట్టుకుంటున్నాము. మాకు ఏదైనా సహాయం కావాలని ఫౌండర్ అయినటువంటి త్రికళను ఆ రోజు కోరినప్పుడు ఆవిడ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాతల ద్వారా మెటీరియల్ కొనుక్కొని కొత్తగా దుస్తులు తయారు చేసి మార్కెట్లో అమ్ముకునే విధంగా ఢిల్లీ వెళ్ళడానికి ₹1,00,000 సేకరించి, అలాగే అది కాకుండా కుట్టు మిషన్లు కూడా 3 కుట్టు మిషన్లు ఆ రోజున వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు మధ్యలో వీళ్ళ ఉపాధి కోసం గవర్నమెంట్ యూనిఫామ్స్ బయట నుంచి కూడా కొంతమంది వర్కర్స్ని తీసుకొచ్చి, అదైతే కొంత రోజు కూడా పని ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్కి ఆ యూనిఫామ్స్ కుట్టడం అనేది ఒక సబ్ కాంట్రాక్టర్ ద్వారా కుట్టడం జరిగింది. అయితే వీళ్ళు సుమారు ఒక ₹5-6 లక్షల వీళ్ళకి బిల్లులు రావాల్సి ఉండగా ఆ కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ₹1 కూడా చెల్లించిన దాఖలాలు లేవు. ఏంటంటే అతను వీళ్ళకి కనబడతానే ఉన్నాడు, నాకు బిల్లులు రాలేదు, రాకుండా నేను ఎలాగ ఇవ్వగలను, రాగానే మీకు ఇస్తానని చెప్పాను. వెంట కట్టలేని పరిస్థితిలో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి త్రికళని మళ్ళీ ఇలాగా మాకు ఏదైనా సహాయం చేయాలని కోరడం జరిగింది. మామూలుగా మేము ఏంటంటే ఆ ₹1,00,000 ఇచ్చి మెటీరియల్ ఇచ్చి ఆ మిషన్లు ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, వీళ్ళు ఏదో వృద్ధిలోకి వస్తారు అని మనం ఏదో ఆశించి చేస్తే ఈ యూనిఫామ్లు కుట్టిన బిల్లులు రాక వీళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళే డబ్బులు పెట్టి ఇది చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈ షాపుకి రెంట్ కట్టాలి, ఒక 6-7 నెలలు కట్టాలి, ఇప్పుడు వాళ్ళకి జీతాలు కొంతమందికి ఇవ్వాలి. దాని గురించి ప్రస్తుతానికి మనం అడిగినందుకు ఒక 3 నెలలు షాప్ రెంటు ప్లస్ అలాగే 3 వర్కర్లకి జీతాలు ₹18,000 ఈ వరలక్ష్మికి ఈ రోజున గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాత వాణి గారి సహకారంతో ఈ అమ్మాయికి అందించడం జరుగుతుంది. ఈరోజు నాడు మాకు ఇలా సహాయం చేసినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాము. అలాగే మా బిల్లు కూడా త్వరగా వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాము.